ఒకప్పటి తిరుపతి యాత్ర. ఉదయం 4:30కే నిద్రలేచిన గిరిజ పాచివాకిలి శుభ్రం చేస్తుంది. అరుగులు కూడా కడిగి తుడవాలి అన్న అత్తగారి మాటలను మననం చేసుకుంటూ ఇవాళ కూడా అదే పని చేస్తుంది. ఇవాళ కూడా ప్రత్యేకత ఏంటి అంటే ఇవాళ తిరుపతి ప్రయాణం. ఎంత తతంగమో అనుకుంటూ పని ముగించుకొని వంటింట్లోకి అడుగుపెట్టింది. అప్పటికే తోడికోడలు లేచి పెద్ద గిన్నెడు డికాషన్ వేస్తుంది కాఫీ కోసం. లలిత వాళ్ళు ఇంకా రాలేదు కదా లక్ష్మి, అంది గిరిజ చిన్న తోడికోడలతో. మన పనులన్నీ అయ్యి టెంపో కదిలే వేళ్ళకి వాళ్ళు రానే వస్తారు, అంది అందరికంటే పెద్ద తోడికోడలు తులసి. వెంటనే ముగ్గురి స్నానాలు అయ్యే వేళటికి అప్పటికే స్నానం చేసి మడిచీర కట్టుకున్న అత్తగారు రామలక్ష్మి ముందు రోజువారి వంట కానిద్దాం, తరువాత తిరుపతికి పట్టుకు వెళ్ళే పలహారాల సంగతి చూద్దాం అని గంభీరంగా చెప్పింది. ఇప్పటికే మీ అమ్మమ్మ, అదే మా అత్తగారు, జంతికలు, మణుగుబూరెలు, కొమ్ము మిఠాయి చేసి పెద్ద పెద్ద డబ్బాల్లో ఉంచింది. అన్నీ మడితోటే చేసింది, అంది గౌరవప్రదంగా. పెద్దగా మాట్లాడితే అత్తగారి పూజకి భంగం కలుగుతుందేమోనని. ఉదయం 10 అయింది. పూరీలో ఒక 150 కాల్చాను, ఇంకొక 50-100 ఉంటాయి కాల్చాల్సినవి, అంది పెద్ద తోడి కోడలు తులసి. రెండో కోడలు గిరిజ చింతపండు పులిహోర కలుపుతోంది 2 గుండిగలకు. ఓ అమ్మాయిలు, దోశకు పప్పు బియ్యం నానపోసారా? మధ్యాహ్నం 2ంటికల్లా పిండి మరకి ఇచ్చి రావాలి. అప్పుడైతే మొదట మనదే వేస్తారు. మడికి మైలకి రెండిటికి పనికొస్తుంది అని చెప్పింది అత్తగారు అందరికంటే పెద్ద లక్ష్మి. ఈలోపు చిన్న తోడికోడలు జానకి బియ్యపిండి రొట్టెలను సిద్ధం చేస్తోంది. మామగారు వచ్చి 3 కిలోల బంగాళదుంపలు, 3 కిలోల వంకాయలు తెచ్చాను. ఇక మామిడికాయలు మన చెట్టుకి కావాల్సినన్ని ఉన్నాయి. సరే పప్పులోకి సరిపోతాయి అన్నారు. కందిపప్పు, బియ్యం, ఊరగాయలు, నెయ్యి, పొడులు, తినుబండారాలు, కుంపటి, బొగ్గులు, పెనం అన్నీ సిద్ధం చేసుకున్నారు. చెట్టుకి ఉన్న పెద్ద పెద్ద బాదం ఆకులు కూడా సిద్ధం చేశారు. అంత ముద్ద కర్పూరం కూడా పెట్టండే అమ్మాయి, పొద్దున్నే వెలిగించి ఆ తిరుపతి కొండకి చూపించొచ్చు అని చెప్పింది ఇంటి పెద్ద పూర్వ సువాసిని అయిన లక్ష్మి. అన్నీ సిద్ధం చేసి వండనవి అంటూ తగలకుండా టెంపోల్లో సర్దారు. సాయంత్రం 6ంటికి బయలుదేరిన టెంపో కృష్ణానది మీదుగా వెళుతుంటే పెద్దవాళ్లంతా కిటికీల్లో నుంచి రూపాయి బిళ్ళలు వేశారు. సవ్యంగా సాగిన ప్రయాణం మర్నాడు ఉదయం 7ంటికి తిరుపతి చేరింది. ముందుగా బుక్ చేసి ఉంచిన కాటేజెస్లో దిగిన అందరూ గదులన్నీ శుభ్రం చేసుకొని స్నానాలు చేసి మడికట్టుకొని పూజ కానిచ్చే పెద్దవాళ్ళు తెచ్చుకున్న వంట సామాగ్రితో పిల్లలకు వంట చేసి పెట్టి మధ్య వయసు వాళ్ళు మగవాళ్ళంతా తయారయ్యి తలనీలాలిచ్చి వచ్చారు. ఈలోపు ఆడవాళ్లంతా పిల్లల పని వంట పని కానిచ్చి గొప్పగా తిరుపతి వీధుల్లో షాపింగ్కి వెళ్ళేవారు, ఎప్పుడూ కట్టని కొత్త చీరలు కట్టుకొని. ఇక 2వ రోజు స్వామివారి కళ్యాణాలు జరిపించాక భోజనాల టికెట్ ద్వారా భోజనాలు, అవి వద్దు అనుకున్న వాళ్ళు యథావిధి వంటలు ఆరగింపులు అయ్యాక అలిమేలు మంగాపురం, అక్కడికి వెళ్ళి ఆ కోనేట్లో బెల్లం వేసి మొక్కు తీర్చుకోవడం. 3వ రోజు తెచ్చుకున్న పదార్థాలు అయిపోవడంతో హోటల్ భోజనం చేసి బయలుదేరడంతో తిరుపతి యాత్ర ముగిసిపోతుంది. ఆ తర్వాత వెంటనే పండగ హడావిడి మొదలవుతుంది. ఎందుకంటే మరి వెంటనే సంక్రాంతి పండగ కదా.